హాయ్ అండి. ఈరోజు నేనైతే మసాలా వంకాయ బజ్జీ అయితే వేసుకుంటున్నానండి. దానికి కావాల్సిన నేనైతే ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే తీసుకున్నానండి. ఇలాగ మనకు ఫ్రెష్గా ఉంటేనే వంకాయలు అనేది మనకి టేస్టీగా వస్తాయి వంకాయ బజ్జీలు అనేవి. ఇప్పుడు నేనైతే వంకాయలు నీళ్ళల్లో వేసుకుని అయితే కడుక్కుంటున్నాను శుభ్రంగా అయ్యి. వంకాయలు మనకి మందు కొట్టేసి అమ్ముతారు కదండి, అందుకని మనం వంకాయలని బాగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఇప్పుడు నేనైతే వంకాయలు అనేది కడుక్కుంటున్నాను. ఇప్పుడు వంకాయలు ఉన్న కాళ్ళు అయితే పొడుగ్గా ఉన్నాయని నేనైతే కొంచెం కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి ఆ కాళ్ళు అనేవి ఎక్కువగా ఉన్న బజ్జీలు అనేది బాగా రాదు, అందుకని నేను కొంచెం కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. వంకాయల్లోకి మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను. ముందుగా కారం వేసుకున్నాను, తర్వాత సాల్ట్ వేసుకున్నాను, ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. స్టార్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 ప్యాకెట్లు. స్టార్ మసాలా అయితే ఇప్పుడు నేను చింపుకొని వేసుకుంటున్నాను అందులోనే ప్లేట్లోనే. స్టార్ మసాలా పెట్టడం వల్ల వంకాయ బజ్జీలు టేస్టీగా ఉంటాయి మనకి. ఇప్పుడు నేను నా 4 కూడా బాగా కలిపేసుకుంటున్నాను. అలాగ మనం బాగా కలుపుకొని నేనైతే పక్కనైతే పెట్టేసుకుంటాను. మసాలా అనేది నేను వంకాయల్లో పెట్టుకున్న మసాలా అయితే బాగా అయితే కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను బజ్జీల పిండికి అయితే ముందుగా నేనైతే శనగపిండి అయితే జల్లించుకొని అయితే కవర్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను శనగపిండి. ఉండలు లేకుండా బాగా అయితే కలుపుకుంటున్నాను. తర్వాత బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను నేను. మనం బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు అనేది మనకి క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా వస్తాయి, కరకరలాడతాయి, చాలా బాగుంటాయి. శనగపిండి బియ్యం పిండి కూడా ఇప్పుడు నేను బాగా అయితే కలుపుకుంటున్నాను. తర్వాత వంట సోడా అయితే వేసుకున్నాను నేను. మనం అది వేసుకోవడం వల్ల శనగపిండి చాలామందికి పడదు, గ్యాస్ అనేది పెట్టేద్ది. మనం అది వేసుకోవడం వల్ల మనకు అరుగుదలకు అనేది వస్తుంది. తర్వాత వాము అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. మనకి వాము కూడా చాలా మంచిది, అరుగుదలకు అనేది గుమ్మునైతే వస్తుంది మనకి. అయిగోండి వాము అయితే తీసుకున్నాను నేను. వాము కూడా పిండిలో వేసుకుని నేనైతే కలిపేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పిండి అనేది బాగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుని మనం కలుపుకోవాలి. పిండి అనేది లేకపోతే జోరైపోయినా మనకి బజ్జీలు అనేది వంకాయలకు అనేది పట్టదు. నేనైతే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుతున్నాను పిండిని. ఒకసారి నీళ్లు పోసేసుకుని పిండి అనేది మనం కలపకూడదు, కొంచెం కొంచెమే పోసుకొని కలుపుకోవాలి. అదిగోండి అలాగ మనకి పిండి అలాగా జోరు అవ్వకుండా గట్టిగా ఉండకుండా అలాగ ఉంటేనే మనకు బజ్జీలు అనేది బాగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి, గుల్లగా వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి, బాగా వస్తాయి మనకు బజ్జీలు అనేది. ఇప్పుడు నేను ఆ పిండి అయితే మూత పెట్టుకొని ఒక అరగంట అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయలు నేను 4 బద్దల కింద కోసుకుంటున్నాను. ఎందుకంటే వంకాయలు పుచ్చులు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి మనం అలాగ 4 బద్దల కింద కోసుకోవాలి. అదిగోండి పుచ్చులు ఉన్నాయో లేదో అలా చూసుకోవాలి. అలా 4 బద్దలు కూడా అలా సమానంగా రావాలి.
మిగతా వంకాయలు కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. వంకాయలు మొత్తం అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను అవి నూనెలో అయితే వేసుకొని వేపుకుంటున్నాను. వంకాయలని ఒక్కొక్కటిగా తీసి నూనెలో అయితే వేసుకుంటున్నాను. వంకాయలు అయితే నూనెలో అయితే ములగాలి. అలాగా మొత్తం ఒకేసారి వేసేయకూడదు. వంకాయలు బాగా నూనెలో ములగాలి. ములిగితేనే మనకి వంకాయలు అనేది పచ్చివాసన పోయి బాగా మనకి వంకాయ బజ్జీలు అనేది టేస్టీగా ఉంటాయి. మొత్తానికి అయితే వేసేసుకున్నాను. నేను వేపేసుకుంటున్నాను వంకాయలని. వంకాయలు అనేది మనకి పచ్చివాసన పోయేలాగా వేపుకుంటే చాలు. ఎందుకంటే మనం అది పిండిలోను వంకాయని మనం ముంచేసి వేసేస్తాం కదండి బజ్జీల్లాగా. అప్పుడు వంకాయ అనేది ఉడకదు. మనకు పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే చాలు. అదిగోండి అలా వేపుకుంటే చాలు, కొంచెం పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు నేను అవి అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగ పచ్చివాసన పోయేలాగా వేపుకుంటే చాలండి, మనకు బజ్జీలు అనేది బాగా వస్తాయి. ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. మొత్తానికైతే తీసేసుకున్నాను నూనెలో నుండి వంకాయలు. ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను వంకాయలు నేను. ఇప్పుడు ఆ వంకాయల్లోకి నేను ముందుగా చేసి పెట్టుకున్న మసాలా అయితే పెడతాను. ఇప్పుడు వంకాయలను అయితే ఒక్కొక్కటిగా తీసుకొని నేనైతే వంకాయల్లోకి మసాలా అనేది పెడుతున్నాను. మనం ఆ మసాలా పెట్టడం వల్ల మనకి వంకాయ బజ్జీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక్కొక్కటిగా తీసుకుని ఆ మసాలా అయితే నేనైతే వంకాయల్లో అయితే పెట్టుకుంటున్నాను. మనకు ఆ మసాలా పెట్టడం వల్లనే మనకి వంకాయ బజ్జీలు అనేది చాలా రుచిగా ఉంటాయి. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు నేను వంకాయలు ఒక్కొక్కటిగా తీసుకుని శనగపిండిలో అయితే ముంచి నేనైతే ఇప్పుడు నూనెలో అయితే వేసుకుంటున్నాను. కాడ అనేది మొలకకుండా మనం పిండిలో అయితే ముంచి వేసుకోవాలి వంకాయలని ఒక్కొక్కటిగా. ఒక్కొక్కటిగా అయితే తీసేస్తున్నాను నేను వంకాయ బజ్జీలు. అవి వేసుకున్నాక ఒకసారి గట్టితో అయితే తిప్పుకుంటున్నాను. వంకాయ బజ్జీలు అయితే ఎగిపోయి ఇప్పుడు నేనైతే ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. అలాగ దారుగా అయితే వేపుకోవాలి. లోనున్న వంకాయ కూడా కొంచెం పచ్చిగా ఉన్నాయి ఏగిపోద్ది. మిగిలిన వంకాయలు కూడా నేనైతే పిండిలో ముంచి వేసుకుంటున్నాను బజ్జీలు.
వంకాయ అయితే ఇప్పుడు నేనైతే టేస్ట్ చూసి చెప్తాను మీకు. వంకాయ అయితే చాలా బాగుంది. తినేకుండా తినాలనిపిస్తుంది. వంకాయ అయితే అదిగోండి లోన్ చూడండి చాలా బాగా ఉడికిపోయింది, చాలా టేస్టీగా ఉన్నది. తినేకుండా తినాలనిపిస్తుంది. అదిగోండి లోన కూడా చక్కగా ఉడికిపోయింది. వంకాయ కూడా మసాలా కూడా చక్కగా మగ్గిపోయింది. వంకాయలోను మసాలా కూడా చక్కగా మగ్గిపోయి వంకాయ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉన్నది, చాలా బాగుంది. చాలా బాగుంది వంకాయ బజ్జీ. మా ఆడపడుచు అయితే ఇప్పుడు మాకు ప్లేట్లలో అన్నం అయితే పెడుతుంది. పప్పు పాలకూర వండిందండి, గుత్తొంకాయ కూర వండింది, కొత్తిమీర వేరుశనగగుళ్ళు పచ్చడి చేసింది. ముందుగా మా ఆయనగారికి అయితే పెట్టిందండి భోజనం మా ఆడపడుచు. దొండకాయ పకోడీ వేసిందండి, వంకాయ బజ్జీలు వేసాము, మిరగాయ బజ్జీలు వేసాము. ఈ సండే మాకు అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఇలా గడిచిపోయింది మాకు. మా ఆడపడుచు వాళ్ళు ఆయన అండి, ఆయన గారు మా అన్నయ్య. మా ఆడపడుచు అంటే ఎవరు కాదండి, మా పెద్ద మామయ్య వాళ్ళ అమ్మాయి అండి. మా పెద్ద మామయ్య గారికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. ఒక అమ్మాయిని అయితే రాగలపల్లి ఇచ్చాము. ఈ వదిన అయితే ఉన్న ఊరే చేసామండి మేము. మా చిన్న అబ్బాయికి మా పెద్ద అబ్బాయికి కూడా పెట్టింది వాళ్ళ పాప భోజనం. పిల్లలు అయితే వాళ్ళ పాప చేసిన వంట చాలా ఇష్టంగా తింటున్నారు. మా ఆయన గారు, పిల్లలు, మా అన్నయ్య. నేనైతే తిని చూస్తున్నాను, తినేకుండా తినాలనిపిస్తున్నాయి. అంత బాగున్నాయి వంకాయ బజ్జీలు, చాలా బాగున్నాయి. వాళ్ళందరికీ వడ్డించాక లాస్ట్గా నేను మా ఆడపడుచు అయితే ఫోన్ చేస్తున్నాము ఇప్పుడు మేము. మేమిద్దరం అయితే ఇప్పుడు వంకాయ బజ్జీ అనేది నేనైతే ఎలాగుందో ఇప్పుడు మళ్ళీ తింటున్నాను నేను భోజనంలోకి. ఉల్లిపాయలు, నిమ్మకాయ, దొండకాయ పకోడీ, వంకాయ బజ్జీలు. వంకాయ బజ్జీ అయితే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత బాగుంది. నాకైతే నిజంగా ఇది ఫస్ట్ టైం అండి నేను వంకాయ బజ్జీ వేయడం. మా ఆడపడిచి నేర్పిందండి నాకు వంకాయ బజ్జీ వేయడం. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది మసాలా వంకాయ బజ్జీ.